127వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నడుపుతున్నాం. పాల్గొన్న సూర్యాపేట మిత్రమండలి గౌరవ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన గౌరవ అధ్యక్షులు పట్టణ వైద్యులు ప్రముఖ వైద్యులు ఊర రామూర్తి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా ఈరోజు సూర్యాపేట పూర్వ విద్యార్థి మండలి ఆధ్వర్యంలో దళిత ఎమ్మెల్యే ఉప్పల మత్స్యులు గారి 27వ వర్ధంతిని జ్యోతిరావు పూలే జరుపుకుంటాం. ఉప్పల మత్స్యు ఒక పేద కుటుంబంలో ఉండి 4 సార్లు సూర్యాపేటకు ఎమ్మెల్యే కావడం, ముఖ్యంగా చెప్పుకోవడం ఏంటంటే 4 సార్లు ఎమ్మెల్యే అయినా సరే కనీసం ఇల్లు లేని జీవితాన్ని గడిపిండు. లాస్ట్కు చివరకు సిరికొండ సర్పంచ్గా పనిచేసి చెప్పులు కుట్టుకొని బతికేవారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజుల్లో నీతివంతులు అనేది కనుమరుగైపోయారు, కానరాకపోయారు. ఇలాంటి ఎమ్మెల్యేను మనం చెప్పుకోని చరిత్ర ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇలాంటి వారి విగ్రహం కూడా మనం ప్రతిష్ఠించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఇలా ఒక మనుషుల గురించి ఇలా భీమిరెడ్డి నరసింహారెడ్డి అయితే, దర్భ భిక్షం అయితే, మల్లి స్వరాజ్యం అయితే, ఉప్పల మల్సూర్ గారు అయితే, నర్ర రాఘవరెడ్డి గారని ఈ పేర్లు తప్పితే ఇంకో పేరు మనకు దొరుకుతలే. వాళ్ళు ఇవ్వాలని కూడా వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా ఇల్లు లేకుండా ప్రజల కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు, ఆస్తులు సంపాదించుకొని. కానీ ఈ రోజుల్లో ఎమ్మెల్యేలు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే 100 కోట్లు సంపాదిస్తారు. అందుకే వాళ్ళు కనుమరుగైపోతారు, వాళ్ళు ప్రజల గుండెల్లో నిలవలేరు కూడా, అలాంటి చేసిన కూడా. కాబట్టి వీళ్ళు ఎందుకు ప్రజల గుండెల్లో నిలిచిందంటే అవినీతి చేయలేదు కాబట్టి. ఇలాంటి సమాజం ఇవాళ రోజుకి అవినీతి అయిపోతుంది. ఖచ్చితంగా మనం ఆ మహానుభావులను గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రానున్న రోజుల్లో ఇదే ఉప్పల మల్సూర్ సెంటర్ అని ఉంది, నల్లాలబాయి దగ్గర. ఖచ్చితంగా లేగల జనార్దన గారు కానీ, అయోధ్య అధ్యక్షుడు సమిద్దర్ గారు, ఇవాళ మాణిక్యమ్మ, ఇవాళ మల్లికార్జున, వీళ్ళందరూ కూడా కలిసి మనం అందరం ఇలా అదే నల్లాలబాయి సెంటర్లో ఇలా మున్సిపాలిటీని ఒప్పించైనా సరే మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని ఆయన విగ్రహం ఖచ్చితంగా మనం స్థాపించవలసిన అవసరం ఉంది. దీనికోసం చాలా రోజుల నుంచి పోరాడుతున్నాం. అయితే ఖచ్చితంగా ఇంకొక 1 ఇయర్లో 6 నెలల్లో ఖచ్చితంగా చేసే బాధ్యత, ఏర్పాటు చేసే బాధ్యత మన సీనియరు జర్నలిస్టు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఉప్పల మల్సూర్ గారి వర్ధంతి కార్యక్రమానికి ఆర్జున్ని నేను ఈ విషయం నేను చాలా గర్వంగా చెప్పగలను. 99లో చనిపోతే 2003లో మొదటిసారిగా సూర్యాపేటలో ఉప్పల మల్సూర్ గారి వర్ధంతి కార్యక్రమాలు ప్రారంభించి 2013 వరకు వరుసగా ఒక దశాబ్ద కాలం పాటు నిర్వహించిన చరిత్ర నాది. కానీ అప్పటి వరకు చాలామంది మిత్రులు ఉప్పల మల్సూర్ గారి వర్ధంతి కార్యక్రమానికి హాజరు కమ్మని నేను ఒక పార్టీ నాయకులు పిలిస్తే ఆయన మా పార్టీ కాదు అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళు 2013లో వాళ్ళ రూపం మార్చుకొని, వాళ్ళ ఆలోచనలు మార్చుకొని మేమే విగ్రహం పెడతామని గొడవకు దిగారు. ఆ గొడవకు దిగిన సందర్భంలో మీరే విగ్రహం పెట్టండి అన్నాం. కనీసం విగ్రహం పెట్టలేదు, మాట్లాడలేదు. నేను బంద్ చేసిన తర్వాత ఈ రోజు వరకు మళ్ళీ ఇదే కార్యక్రమం. కాకపోతే ఎంసీపీఐ వాళ్ళు మాత్రం ఆ ఊళ్ళో చేస్తున్నారు, సూర్యాపేట టౌన్లో చేయడం లేదు, కేవలం సిరికొండ గ్రామంలో చేస్తున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఉప్పల మల్సూర్ను సంస్మరించుకోవడం అంటే అర్థం ఏంటంటే రాజకీయాల్లో విలువల్ని సంస్మరించుకోవడం. ఉప్పల మల్సూర్ను ఒక వ్యక్తిగా నేను ఒక విషయంగా మాత్రం చూడడం లేదు. 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, చెప్పులు కొట్టుకున్నాడు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవద్దురా, ప్రజల కోసం పనిచేయరా అని చెప్పే సందేశం ఇస్తున్నది. ఈ ప్రపంచీకరణ, గ్లోబలైజేషను చాలా తీవ్రంగా ఉన్నటువంటి ఈ దశలో ఎక్కడ పడితే అక్కడ మామూలుగా కాంట్రాక్టర్ కాదని నేను చాలా విచిత్రం అనిపిస్తుంది. వార్డు కౌన్సిలర్ కూడా కాదు ఆయన, కోఆప్షన్ మెంబరు. వాడు బోర్డు మీద రాసుకుంటాడు కోఆప్షన్ మెంబర్ అంటే ప్రతి చిన్న విషయం కూడా ఇవాళ వ్యాపారం అయిపోయింది. ఇట్లాంటి వ్యాపార కాలంలో వ్యాపార విలువలు రాజ్యమేలుతున్నటువంటి ఈ రోజుల్లో మల్సూరు స్మరించుకోవడం అంటే వ్యాపార విలువలకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే. ఈ సభకు నేను ఎవరెవరు పిలిచినంటే ఉప్పల మల్సూరు కార్యక్రమానికి భీమిరెడ్డి నరసింహారెడ్డి 2 సార్లు అటెండ్ అయ్యాడు. స్వయంగా ఆయన హాజరై ఏడ్చిండు మల్సూరు తలుచుకొని. అట్లాగే మల్లు స్వరాజ్యం గారు వచ్చారు, అట్లాగే ధర్మభిక్ష వచ్చారు. వీళ్ళందరూ ఈ సభలో మాట్లాడి విగ్రహం పెట్టాలని నిర్ణయించారు.
కానీ విగ్రహం కోసం అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉండేది. ఆ ట్రాన్స్ఫార్మర్ నేను ఎంటబడి తీసేపించిన, ఒకసారి కాదు దాదాపు 50 సార్లు కలిసి. మున్సిపాలిటీకి దరఖాస్తు పెట్టిన మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ మీరు విగ్రహం పెట్టుకోవచ్చు నాకు అనుమతి పత్రం ఇచ్చారు. కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, విగ్రహాలు పెట్టొద్దు అనే ఒక్క పేరు మీద మనకు అనుమతి ఇవ్వలేదు.